గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఇక డేట్ చూడండి, ఇది ఈ రోజు డేట్ 7th August 2021. సో ఈ రోజు వరకు మన కరెంట్ అఫైర్స్ కి ఫీజు జస్ట్ 6,000 రూపీస్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. రేపటి నుంచి 7,000 ఫీజు అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, అంటే ఈ రోజే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది కాబట్టి రేపు మీరు కట్టిన 6,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, రేపైనా మీరు పే చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది మన కరెంట్ అఫైర్స్ కోర్స్తో. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, యూపీఎస్సీ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలనుకుంటే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు తీసుకోవచ్చు. సో చాలాసార్లు చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయితే మీకు ఒక్క హామీ అయితే ఇస్తాను. సో 6 months కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. ఎందుకంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ప్రతి ఆర్టికల్ని డిస్కస్ చేస్తాను కాబట్టి మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు బొమ్ము కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రైట్? సో ఇప్పుడు ఎన్సీఆర్టీ కోర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడిగారు లాంచ్ చేయమని చెప్పి, దాన్ని మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇనాగ్రల్ ఆఫర్ కింద జస్ట్ 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 15th August తర్వాత 15,000 అవబోతుంది. మీరు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇఫ్ యూఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి. సో మీ బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఒక పగడ్బందీగా ఈ కోర్సు మేము తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను సురేష్ సారే కవర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కాంప్లిమెంటరీగా వస్తుంది. మీకు ఇదివరకే తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్స్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ కూడా ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేస్తారు. ఆర్బీఐ, గ్రేడ్ బి, దాంతోపాటు సెబీ, ఈ సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే. దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యాడ్ చేసాం. సింగిల్ పేమెంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఓన్లీ 40,000 రూపీస్. జస్ట్ 40,000 రూపాయలకి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా మీకు దానిలో డీల్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ దీని మీద కూడా ఆఫర్ ఉందండి. అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్, లైవ్ ప్లస్ రికార్డెడ్, సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. ఈ 3 ఆఫర్స్ కూడా మీకు 15th August వరకే ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కింద ఉంచడం అనేది జరిగిందమ్మా. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇప్పుడు డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 7th August 2021. 7th August 2021 ఈ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే, మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ అప్పటి వరకు జస్ట్ 6,000 అనమ్మా. 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. ఓకేనా, జస్ట్ 6,000 రూపాయలకే కరెంట్ అఫైర్స్ కోర్స్ అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తాయి ఇవన్నీ చెప్పే ముందు ఒక్కటే చెప్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months, 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ నేను చేస్తాను. దాంతోపాటు మ్యాగజైన్స్లోనివి ఇవి అవి ప్రతిరోజు మీకు లైవ్ సెషన్ వస్తుంది. ఆ లైవ్ సెషన్లో రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మీకు కవర్ అవుతాయి. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే, కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు, బట్ మేము కరెంట్ అఫైర్స్ కోర్స్తో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ చేద్దామని చెప్పి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ కోర్స్ అని. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్? పైన కనిపిస్తుంది కదా 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ రోజు మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి నాన్న. బైడెన్ గవర్నమెంట్ నాన్ కమిటల్ ఆన్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ బిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి యొక్క వన్ ఆఫ్ ద ఆర్గాన్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. And it was established through UN Charter in 1945. దీని ద్వారా ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. యుఎన్ కూడా దిస్ పర్టికులర్ యుఎన్ చార్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి అంటే ఫస్ట్ 5 చూడండి. ఒకటవది జనరల్ అసెంబ్లీ, జిఏ అని చెప్పి రాయడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటమ్మా, ట్రస్టీషిప్ కౌన్సిల్. మూడవది ఏంటండి, ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నాలుగవది ఏంటండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐదవది ఏంటండి, సెక్రటేరియట్, సచివాలయం. ఆరవది ఏంటండి, ఆర్ పర్టికులర్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. వాట్ ఈస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే టు వర్క్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో మన తాలూకు యునైటెడ్ నేషన్స్ ఎందుకు ఏర్పడడం అనేది జరిగింది అంటే పీస్ కోసం కదా, ప్రపంచ శాంతి కోసం ఏర్పడడం అనేది జరిగింది. సో ఆ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం, ఎన్ష్యూర్ చేయడమే దిస్ పర్టికులర్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క బాధ్యత. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీనిలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 15 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఎంతమంది అండి, 15 మంది ఉండడం అనేది జరుగుతుంది. 15 మెంబర్స్. ఈ 15 మెంబర్స్లో 5 మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ 10 మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్, పర్మనెంట్ మెంబర్స్ శాశ్వతంగా ఉంటారు, వీళ్ళు తాత్కాలికంగా మాత్రమే ఉంటారు. అండ్ వీళ్ళ తాలూకా టెన్యూర్ ఎలా ఉంటుంది, 2 years టెన్యూర్ ఉండడం అనేది జరుగుతుంది. ఈచ్ నాన్ పర్మనెంట్ మెంబర్ హ్యాస్ 2 year టెన్యూర్. సో హూ ఆర్ ద 5 పర్మనెంట్ మెంబర్స్? 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరో చూడండి అన్న. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, సెకండ్ యునైటెడ్ కింగ్డమ్, మూడవది చైనా, నాలుగవది రష్యా, ఐదవది ఫ్రాన్స్. సో ఈసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఇండియా కూడా ఎన్నికవ్వడం అనేది జరిగింది. అండ్ యుఎన్ఎస్సి ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు ఆగస్టు నెలకి సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా, ఆగస్ట్ నెలకి సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ 15 మెంబర్స్కి ఈచ్ మెంబర్కి ఒక్కొక్క ఓటు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్, దాంతోపాటు ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ పాస్ చేసేటప్పుడు దిస్ పర్టికులర్ ఓట్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువల్ వీటో అనేది ఉంటుంది. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కలెక్టివ్ వీటో ఉంటుంది. ఇండివిజువల్ వీటో అంటే ఏంటి, కలెక్టివ్ వీటో అంటే ఏంటో కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో మొత్తం 15 మెంబర్స్ కదా, ఒక రెజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి అంటే మొత్తం 15 ఓట్స్కి ఎన్ని ఓట్స్ పడాలంటే 9 ఓట్స్ పడాలి. 9 ఓట్స్లో 5 ఓట్స్ అనేవి కాన్కరెంట్ ఓట్స్ ఆఫ్ పర్మనెంట్ మెంబర్స్. అంటే అర్థం ఏంటి, 5 మెంబర్స్ కూడా ఓకే చెప్పాలి. దీస్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే చెప్పాలి. ఒక్కరు ఈ రిజల్యూషన్ నాకు నచ్చలేదు అని రిజల్యూషన్కి ఎగ్నెస్ట్గా ఓటేసినా దాన్ని వీటో అంటాం. వీటో అంటే నో అని అర్థం. ఓటేస్తే ఆ తాలూకా బిల్లు, ఆ తాలూకా రిజల్యూషన్ అనేది వీగిపోవడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ ఇండివిజువల్ ఓటో ఉంటుంది అండ్ వీళ్ళందరికీ కలెక్టివ్ వీటో ఉంటుంది. 5 ఓట్స్ వచ్చేసాయి అనుకోండి, ఇంకో 4 ఓట్స్ దీస్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటేయడం అనేది జరగాలి. అర్థమైందా? సో నో ఓట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద 5 పర్మనెంట్ మెంబర్స్ బ్లాక్స్ ద పాసేజ్ ఆఫ్ ఎ రెజల్యూషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. And any member who is a member of United Nations but not a member of United Nations Security Council can participate in any discussions
కండక్టెడ్ బై ఆర్ యుఎన్ఎస్సి అండి. డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ ఓటింగ్ మాత్రం ఎవరికి ఉంటుంది, మెంబర్స్ కి మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెన్సీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో ఇది ఎవ్రీ మంత్ కి ఒకరికి రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీ మంత్ చేతులు మారడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమాంగ్ స్టేట్స్ 15 మెంబర్స్. సో మామూలుగా పర్మనెంట్ మెంబర్స్ ఎప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీ అనేది తీసుకోరు. నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే, అంటే అది రూల్ బుక్ లో ఉందా అంటే లేదండి, బట్ కానీ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు తీసుకోరు మామూలుగా ప్రెసిడెన్సీ. నాన్ పర్మనెంట్ మెంబర్స్ చుట్టూనే ఈ ప్రెసిడెన్సీ అనేది తిరగడం అనేది జరుగుతుంది. అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూయార్క్ లో ఉండడం అనేది జరిగింది. సో ఈ మొత్తం మెంబర్స్ లో సో హైయెస్ట్ సిగ్నిఫికెన్స్ ఎవరికి ఉంటుంది అంటే దిస్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటుంది. ఎందుకు ఈ వీళ్ళు మాత్రమే పర్మనెంట్ మెంబర్స్ అయ్యారు అంటే దే ఆర్ నో ద విన్నింగ్ మెంబర్స్ ఇన్ వరల్డ్ వార్ 2 అండి. విన్నింగ్ సైడ్ ఇన్ వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచినటువంటి ఎలైడ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. సో వరల్డ్ వార్ 2 అనేది ఎలైడ్ ఫోర్సెస్ కి యాక్సిస్ ఫోర్సెస్ కి మధ్య అవడం అనేది జరుగుతుంది. ఎలైడ్ ఫోర్సెస్ అందులో గెలుస్తారు. అందుకే వీళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్స్ అవ్వడం అనేది జరిగింది. వీళ్ళకి ఇండివిజువల్ వీటో ఉంటుంది అండ్ మిగిలిన వాళ్ళకి కలెక్టివ్ వీటో ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. కానీ వరల్డ్ వార్ 2 తర్వాత ఈక్వేషన్స్ అనేవి, జియో పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి మారిపోయినాయి. సో ఇప్పుడు సుపీరియర్ పవర్స్ గా ఇవే ఉన్నాయా అంటే కాదు. ఇప్పుడు మన ఇండియా కూడా వరల్డ్ జియో పాలిటిక్స్ ని శాసించేటటువంటి స్థాయికి వెళ్ళింది. అండ్ జపాన్ కూడా శాసించేటటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థాయికి వెళ్ళింది. అండ్ అదర్ మెనీ నేషన్స్ కూడా ఈ వరల్డ్ తాలూకు జియో పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి మారిపోతున్నాయి. సో అందుకే ఎప్పటి నుంచో ఒక డిబేట్ ఉంది. ఏంటి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొన్ని రిఫార్మ్స్, సంస్కరణలు అనేవి తీసుకురావాలి. పర్మనెంట్ మెంబర్స్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. అంటే 5గురికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఇండియా, జపాన్ కానీ అండ్ దాంతో పాటు మన తాలూకా జర్మనీ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని యాడ్ చేయాలి. అర్థమైందా? ఇవి కూడా యాడ్ అవ్వాలి అని చెప్పి రిఫార్మ్స్ కోసం ప్రయత్నాలు జరగడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడు ఈ పర్మనెంట్ మెంబర్స్ మాత్రం లేదు అని చెప్పి అడ్డుకట్ట వేస్తూనే ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్ లోనే ఇక్కడ మనకి రావడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మ. అయితే న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి అన్న. దానికంటే ముందు ఇంకో G4 అనేటటువంటి కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలి. గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్. ఈ 4 నేషన్స్ అనే ఉంటాయి. ఆ 4 నేషన్స్ ఏంటి అంటే మొదట మన ఇండియా రాసుకుందాం, తర్వాత జపాన్ రాద్దాం, తర్వాత జర్మనీ రాద్దాం, ఇందాక మనం పైన రాసినటువంటివి. అండ్ దాని తర్వాత ఇంకొక కంట్రీ బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్. సో దీస్ ఆర్ G4 నేషన్స్. G4 is a grouping which is trying very hard to bring reforms in UNSC. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో రిఫార్మ్స్ కోసం ఇది ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అంటే దీస్ 4 సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సీకింగ్ పర్మనెంట్ మెంబర్ స్టేటస్ ఇన్ యుఎన్ఎస్సి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మాకు శాశ్వత సభ్యత్వం కావాలి అని చెప్పి 4 కోరుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఎప్పటి నుంచో హోల్డ్ లో ఉంది. బికాస్ రీజనల్ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ G4 నేషన్స్ కి వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి అడ్డుపడుతూ ఉండడం అనేది జరిగింది. సో G4 కి ఎగ్జాక్ట్ గా ఎగనెస్ట్ గా ఇంకొక ఫోరం ఉంటుంది, దట్ ఈస్ UFC అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. UFC ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ గ్రూప్. యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ గ్రూప్ అండి. ఈ గ్రూప్ లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరు అంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్, సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా, ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ, అర్జెంటీనా ఏదైతే ఉంటుందో అర్జెంటీనా. చూడండి ఎగ్జాక్ట్ గా కౌంటర్ పార్ట్స్. ఇండియాకి ఎగనెస్ట్ గా ఎవరు ఉండడం అనేది జరిగింది, ఇండియా యుఎన్ఎస్సికి ఎగనెస్ట్ గా యుఎన్ఎస్సి పొజిషన్ రాకూడదు, ఎందుకంటే మాకు ఎగనెస్ట్ గా రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ చేయబడతాయి, లేకపోతే మాకు సపోర్ట్ గా ఉండేటటువంటి రిజల్యూషన్స్ ని ఇండియా వీటో చేస్తుంది. ఇండివిజువల్ వీటో అని చెప్పాం కదా, పర్మనెంట్ మెంబర్స్ ఉంటుందని చెప్పి, అని పాకిస్తాన్ అడ్డుపడుతుంది. జపాన్ కి ఎవరు పడుతున్నారు, సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా అడ్డుపడడం అనేది జరుగుతుంది. జర్మనీకి ఎవరు అడ్డుపడుతున్నారు అంటే ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ అడ్డుపడుతుంది. బ్రెజిల్ కి అర్జెంటీనా ఏదైతే ఉంటుందో అర్జెంటీనా అడ్డుపడడం అనేది జరుగుతుంది. దే ఆర్ అపోజింగ్ ద G4 ప్లాన్. దే ఆర్ అపోజింగ్ G4 అనేటటువంటి ప్లాన్ ని వాళ్ళు అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ చైనా కూడా ఇండియా అండ్ మన తాలూకా జపాన్ ఏదైతే ఉంటుందో కామన్ ఎనిమీ ఎవరు, చైనా. సో పర్మనెంట్ మెంబర్ అయినటువంటి, ఆల్రెడీ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నటువంటి చైనా కూడా సో ఇండియా అండ్ జపాన్ ఏవైతే ఉన్నాయో వాటికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్, శాశ్వత సభ్యత్వం ఉండకూడదు అనేటటువంటి విధంగా అపోజ్ చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఎప్పటి నుంచో ఇండియా అనేది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోరుకుంటుంది. అయితే పాస్ట్ లో మనకు ఒక సపోర్ట్ గా ఉండేవాళ్ళు ఎవరు అంటే USA అండ్ UK.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఎప్పుడు సో ఇండియా పర్మనెంట్ మెంబర్ గా తీసుకుందాం అనుకుంటున్నారు. ఎందుకు అంటే సో చైనా యొక్క డామినేషన్ ఏదైతే ఉంటుందో దానికి కౌంటర్ బ్యాలెన్స్, రీజనల్ కౌంటర్ బ్యాలెన్స్ చేయగలిగేది ఎవరు అంటే మన తాలూకా ఇండియా. చైనాని కంట్రోల్ చేయాల్సిన అవసరం యుఎస్ కి ఏంటి అంటే యుఎస్ యొక్క హెజ్మనీ, యుఎస్ యొక్క డామినెన్స్ కి ఓన్లీ వన్ థ్రెట్ ఇప్పుడు ఉంది, ఎవరు అంటే మన తాలూకా చైనా. అర్థమైందా? సో చైనాని కౌంటర్ చేయడం యుఎస్ యొక్క బాధ్యత. సో రీజనల్ కౌంటర్ బ్యాలెన్స్ ఎవరు ఇస్తారు? మన తాలూకా చైనాకి రీజనల్ కౌంటర్ బ్యాలెన్స్, రీజనల్ గా అడ్డుకట్ట ఎవరు వేస్తారంటే మన భారతదేశం. సో ఇండియా అనేది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ వస్తే బాగుంటుంది, పర్మనెంట్ సీట్ వస్తే బాగుంటుంది అని ముందు అనుకునేవి. అర్థమైందా? సో ప్రీవియస్ టైంలో. బట్ కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు వచ్చినటువంటి బైడెన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేయాలని అంత మాత్రం అనుకోవడం అనేది జరగట్లేదమ్మా. అర్థమైందా? ఏ రిఫార్మ్ సెక్యూరిటీ కౌన్సిల్ దట్ ఈస్ రిప్రజెంటేటివ్, దట్ ఈస్ ఎఫెక్టివ్ అండ్ దట్ ఈస్ రిలవెంట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఆఫ్ ద యుఎన్ మెంబర్ స్టేట్స్. ముందు వరకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ తీసుకురావడం అనేది అందరికీ మంచిది, యునైటెడ్ స్టేట్స్ కి మంచిది అండ్ ఆల్ ద యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్ కూడా మంచిది అని చెప్పి అనుకునేవాళ్ళు. ఒబామా అండ్ ట్రంప్ గవర్నమెంట్ దే హ్యావ్ సపోర్టెడ్ ఏ పర్మనెంట్ సీట్ ఫర్ ఇండియా. ఇండియాకి సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ రావాలని చెప్పి ఒబామా గవర్నమెంట్, ట్రంప్ గవర్నమెంట్ ఇద్దరు అనడం అనేది జరిగింది. And the US also offered qualified support for building a consensus for enlargement of United Nations Security Council. United Nations Security Council ఏదైతే ఉంటుందో దీని ఎన్లార్జ్మెంట్ కి యుఎస్ ఎప్పుడు సపోర్ట్ అనేది ఆఫర్ చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో కానీ ఇప్పుడు మన ఈసారి మాత్రం మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పడం అనేది, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారంటే ఇట్ డస్ నాట్ సపోర్ట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వీటో. అంటే పర్మనెంట్ మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్పాండ్ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో కరెంట్ 5 మెంబర్స్, P5 మెంబర్స్ ని ఒక్క మెంబర్ కూడా యాడ్ చేసేది లేదు అని చెప్పి మన తాలూకా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పోక్స్ పర్సన్ అని ఆయన చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎప్పటి నుంచో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్. సో ఇండియా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, బట్ యుఎస్ సపోర్ట్ కూడా విరమించుకోవడంతో ఇంకా ఆశలు అనేవి మనం అడియాసలు అయిపోవచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ టు కొలాబరేట్ ఆన్ సెక్యూరిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో మొదట న్యూస్ లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే 3 కంట్రీస్. వాట్ ఆర్ దోస్ 3 కంట్రీస్? మొదటిది మన ఇండియా అండ్ దాంతోపాటు శ్రీలంక అండ్ దాంతోపాటు మాల్దీవ్స్. ఈ కంట్రీస్ మధ్య డిప్యూటీ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్ మీటింగ్ అనేది జరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దే వాంటెడ్ టు కోఆపరేట్ ఆన్ సెక్యూరిటీ ఇష్యూస్, డిఫరెంట్ సెక్యూరిటీ ఇష్యూస్, సెక్యూరిటీ డొమైన్స్ గురించి వాళ్ళు కోఆపరేషన్ అనేది చేద్దామని చెప్పి, ఒకరికొకరు సహకరించుకుందామని చెప్పి ఈ 3 కంట్రీస్ అనుకోవడం అనేది జరిగింది. దీస్ 3 కంట్రీస్ హ్యావ్ ఐడెంటిఫైడ్ 4 పిల్లర్స్ ఆఫ్ సెక్యూరిటీ కోఆపరేషన్. సో ఈ 4 డొమైన్స్ లో కోఆపరేషన్ అనేది చేసుకోవాలి అని చెప్పి అడుకోవడం అనేది జరిగిందన్నమాట. 4 pillars of security cooperation. What are those 4 pillars of security cooperation? First ఇది ఏంటి అంటే మెరైన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సెకండ్ ఇది ఏంటంటే కౌంటర్ టెర్రరిజం అండ్ డీరాడికలైజేషన్. థర్డ్ ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. అండ్ ఫోర్త్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ. సో ఈ 4 డొమైన్స్ లో ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పి దీస్ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అనుకోవడం అనేది జరిగింది. ఎవరెవరు? ఇండియా, దాంతోపాటు శ్రీలంక అండ్ దాంతోపాటు మాల్దీవ్స్. అర్థమైందా? అండ్ దిస్ పర్టికులర్ మెరైన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనకి ఏం పెరగడం అనేది జరుగుతుంది? చైనా యొక్క డామినెన్స్ అనేది పెరుగుతుంది. చైనా యొక్క డామినెన్స్ అనేది కంట్రోల్ చేయాలనుకుంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లో మెయిన్ పిల్లర్స్ అయినటువంటి దిస్ పర్టికులర్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్ యొక్క హెల్ప్ అనేది మనకు చాలా చాలా
అవసరం. అర్థమైందా? సో ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ కోఆపరేషన్గా ఇది చూడడం అనేది జరుగుతుంది. స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ఈచ్ ఏరియా ఇంక్లూడింగ్ జాయింట్ ఎక్సర్సైజెస్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ ద మీటింగ్. సో జాయింట్ ఎక్సర్సైజెస్, జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా కండక్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కూడా కండక్ట్ చేయొచ్చు అని చెప్పి దీస్ 3 కంట్రీస్ అనుకోవడం అనేది జరిగింది. In the previous National Security Advisor level talks between the 3 countries, they agreed to expand the scope of intelligence sharing. దాంతో పాటు ఇంటెలిజెన్స్ షేరింగ్, ఒక కంట్రీ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఒక కంట్రీ వేరే కంట్రీతో షేర్ చేసుకోవడం. ఎందుకు అంటే ఫర్ బెటర్ కోఆపరేషన్ ఇన్ సెక్యూరిటీ అమౌంగ్ దీస్ 3 నేషన్స్ అమ్మ, రైట్. ఇది కూడా వీళ్ళు డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద స్ట్రాటజిక్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎవరికి? మన ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ మీటింగ్ హ్యాస్ మార్క్ ద రివైవల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ లెవెల్ ట్రైలేటరల్ టాక్స్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 6 years అమ్మ. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ టాక్స్ అనేది రివైవ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మన ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మన తాలూకా మిలిటరీ అండ్ నావల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోలిస్తే శ్రీలంక అండ్ మాల్దీవ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ. సో ఇట్ కెన్ బూస్ట్ ఇండియాస్ ఇమేజ్ యాజ్ ఎ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ద రీజియన్. ముఖ్యంగా శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ స్ట్రాటజిక్ లొకేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అండి. ఒక కీ లొకేషన్స్లో, జాగ్రఫికల్ లొకేషన్స్లో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ రీజియన్లో ఇండియా అనేది తన డామినెన్స్ అనేది పెంచుకోవాలన్నా, సాఫ్ట్ పవర్ పెంచుకోవాలనుకున్నా, లేకపోతే చైనాని చెక్ పెట్టాలనుకున్నా, ఈ 2 నేషన్స్ యొక్క హెల్ప్ అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, తప్పకుండా మనకి కావాలి. సో దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్, ది స్టాక్స్ ఏవైతే ఉన్నాయి, సెక్యూరిటీ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇండియా బిల్డ్ ఆన్ ఇట్స్ ఇమేజ్ యాజ్ ఎ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. సో వీళ్ళకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసేటటువంటి ఒక కంట్రీగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చైనా ఫ్యాక్టర్ అనేది చాలా చాలా పెద్ద థ్రెట్ అమ్మ. సో దిస్ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ అనేది చైనాని కంట్రోల్ చేయడానికి, చైనాకి ఇన్ఫ్లుయెన్స్ని కర్బ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. This initiative, which was grounded on the military and security cooperation, assumes all more significance in the wake of current geostrategic dynamics that India shares with Sri Lanka and Maldives. సో శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఉన్నటువంటి మన సంబంధాలు ఏవైతే ఉన్నాయి, స్ట్రాటజిక్ రిలేషన్స్ యొక్క డైనమిక్స్నే కంప్లీట్గా మార్చడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ కర్బింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. అర్థమైందా? సో ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనీస్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరగడం అనేది జరుగుతుంది. చైనీస్ ప్రెజెన్స్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుందమ్మ. సో చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి మనకి చూస్తే మాల్దీవ్స్ అనేది క్వాడ్ కంట్రీస్తో చాలా మంచి రిలేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. హూ ఆర్ దీస్ క్వాడ్ కంట్రీస్? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి అంటాం. ఎవరెవరండి క్వాడ్ కంట్రీస్ అనేవి? 4. వాట్ ఆర్ దోస్ క్వాడ్ కంట్రీస్? ఒకటి ఇండియా, అండ్ రెండవది యుఎస్, మూడవది ఏంటి జపాన్, అండ్ నాలుగవది ఆస్ట్రేలియా. వీటన్నింటితోనూ మన తాలూకా మాల్దీవ్స్ అనేది మంచి రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ డిఫెన్స్ కోఆపరేషన్లో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ యుఎస్తో ఒక మంచి అగ్రిమెంట్, డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం అనేది జరిగింది. ఇండియాకు కూడా దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నాన్న. సో మీ అందరికీ డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆస్క్స్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ వాంట్స్ ట్రైబ్యునల్స్ క్లోజ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. సో ట్రైబ్యునల్స్ అంటే ఏంటి? దే ఆర్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏంటి? దే యాక్ట్ యాజ్ జ్యుడిషియల్ బాడీస్ లైక్ కోర్ట్స్, బట్ దే ఆర్ నాట్ జ్యుడిషియల్ బాడీస్. కానీ కోర్టులు కావు. కోర్టులు చేసే పని చేస్తాయి కానీ ఇవి కంప్లీట్గా కోర్టులు అయితే కావు. సో ఇవి కాన్స్టిట్యూషన్లో ట్రైబ్యునల్స్ గురించి ఏమైనా ఉందా అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ట్రైబ్యునల్స్ యొక్క ప్రస్తావన అనేది లేదు. ట్రైబ్యునల్స్ వర్ యాడెడ్ విత్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 42వ రాజ్యాంగ సవరణ చేసి పార్ట్ 14A ఏదైతే ఉంటుందో ఇది రాజ్యాంగానికి యాడ్ చేశారండి. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసినటువంటి ఈ పార్ట్ 14Aకి ఏం పేరు పెట్టారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ అంటే ట్రైబ్యునల్స్ అని నేమ్ పెట్టడం అనేది జరిగింది.
దీని ద్వారా 2 ఆర్టికల్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది రాజ్యాంగానికి. వాట్ ఆర్ దోస్ 2 ఆర్టికల్స్? ఆర్టికల్ 323A and Article 323B. Article 323A talks about the constitution of administrative tribunals. ఇది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ దిస్ టాక్స్ అబౌట్ అదర్ ట్రైబ్యునల్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ ఇష్యూస్ లైక్ ట్యాక్సేషన్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ అండ్ లేబర్ కానీ, అండ్ లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి కానీ, లేకపోతే ల్యాండ్ రిఫార్మ్స్ గురించి కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే ద సీలింగ్ ఆన్ అర్బన్ ప్రాపర్టీ కానీ, లేకపోతే రెంట్ అండ్ టెనెన్సీ రైట్స్ కానీ. సో ఇలాగా ఇలా డిఫరెంట్ ఇష్యూస్ మీద ఈ ఆర్టికల్ 323 అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. వాటి మీద ఏర్పాటు చేసేటటువంటి ట్రైబ్యునల్స్. అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అనేవి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడడం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ గురించి మాట్లాడతాయి. అంటే పబ్లిక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళ సర్వీస్ కండిషన్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడ్యుడికేట్ చేయడానికి, వాటిని రిజాల్వ్ చేయడానికి దీస్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ట్రైబ్యునల్స్ ఉంటాయి. సో ఇంతకీ ట్రైబ్యునల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది? మన తాలూకా హైకోర్టులు అండ్ సుప్రీంకోర్టులు ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏవైతే ఉన్నాయో హైకోర్టులు, అండ్ దిగువ కోర్టులు ఏవైతే ఉన్నాయో అదర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కేసెస్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉంది. సో అవి చాలా చాలా బిజీగా ఉన్నాయి. సో ఎక్స్పెడిషన్ అనేది జరగట్లేదు, అంటే స్పీడ్గా జస్టిస్ డెలివరీ అనేది జరగట్లేదు. సో దీస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద స్పెషల్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తే జస్టిస్ డెలివరీ అనేది త్వరగా ఉండడం అనేది జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వీటిని తీసుకురావడం అనేది జరిగింది. డెసిషన్ మేకింగ్ అనేది త్వరగా వస్తుంది. డెలివరింగ్ స్పీడీ, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎడ్యుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ త్వరగా వస్తుంది. అండ్ ఎక్స్పెన్సివ్ గా కూడా ఉండదు, తక్కువ కాస్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ద ప్రొసీజర్ కూడా సింపుల్ గా లేమన్ కూడా అర్థమయ్యేటట్టు ఉండడం అనేది జరుగుతుంది. సో డిస్ప్యూట్స్ అనేది తొందరగా ఇదవడం అనేది జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారనమాట. అయితే మరి ఇప్పుడు ఎందుకు సార్ న్యూస్ లోకి రావడం అనేది జరిగింది అంటే చూడండి నాన్న, మన సుప్రీం కోర్ట్, ఎపెక్స్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ క్రిటిసైజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఏమని చివాట్లు పెట్టింది అంటే యు ఆర్ నాట్ ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీస్ ఇన్ ట్రైబ్యునల్స్. సో ఈ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ అక్రాస్ ద కంట్రీ, ఈ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో నువ్వు వేకెన్సీస్ ని ఎందుకు ఫిల్అప్ చేయట్లేదు, చాలా చాలా పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు అంటే ఓవర్ 240 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇన్ కీ ట్రైబ్యునల్స్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగిందండి. సమ్ ట్రైబ్యునల్స్ డోంట్ ఈవెన్ హ్యావ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, హెడ్స్ కూడా లేకుండా కొన్ని ట్రైబ్యునల్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో మరి మీరు అసలు ఏం చేస్తున్నారు? సో ట్రైబ్యునల్స్ పూర్తిగా ఆపేద్దామా? ఆర్ యూ విల్లింగ్ టు క్లోజ్ దీస్ ట్రైబ్యునల్స్? ఆర్ యూ విల్లింగ్ టు క్లోజ్ ద ఆపరేషన్స్ ఆఫ్ స్టాప్ ద ఆపరేషన్స్ ఆఫ్ దీస్ ట్రైబ్యునల్స్ అని చెప్పి ఈయన అడగడం అనేది జరిగింది. సో ఈ వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఎక్కడున్నాయంటే ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచ్ డీల్స్ విత్ డిస్ప్యూట్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ గురించి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ని దిస్ పర్టికులర్ ట్రైబ్యునల్ అనేది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో ఈ కీ ట్రైబ్యునల్స్ లో కూడా ఎక్కువగా డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. అక్కడ కూడా వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఈవెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా లేరు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఈవెన్ సెలక్షన్ కమిటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ముందే చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జెస్ తో కూడినటువంటి సెలక్షన్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రైబ్యునల్స్ ఏవైతే ఉంటాయో ట్రైబ్యునల్స్ ని అర్జెంట్ గా వేకెన్సీస్ ఫిల్అప్ చేయండి, అవి బెటర్ గా వర్క్ అవ్వట్లేదు, టు ఎన్ష్యూర్ బెటర్ వర్క్ యూ షుడ్ ఫిల్అప్ దీస్ వేకెన్సీస్ అని చెప్పినప్పటికీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదంటే మేము ఎంత నిర్లక్ష్యం అనుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది. దీస్ లార్జ్ వేకెన్సీస్ హావ్ మేడ్ ద ట్రైబ్యునల్స్ ఇన్ఎఫెక్టివ్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇన్ఎఫెక్టివ్ అండ్ రెడుండెంట్, ఈ రెండు పదాలు సుప్రీంకోర్టు వాడడం అనేది జరిగిందని. ఇట్ విల్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ద రైట్ ఆఫ్ పీపుల్ టు యాక్సెస్ జస్టిస్. సో న్యాయం అనేది త్వరగా ప్రజలకు అందదు. సో యు ఆర్ టేకింగ్ అవే ద రైట్ ఆఫ్ పీపుల్ టు గెట్ స్పీడీ జస్టిస్, స్పీడీ ట్రయల్స్, త్వరగా విచారణ చేపట్టి త్వరగా న్యాయం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండడం అనేది జరిగింది. అది ప్రజల తాలూకా హక్కు, న్యాయాన్ని త్వరగా పొందేటటువంటి హక్కు ప్రజలకు ఉంది కదా. సో బై నాట్ filling up these vacancies you are taking away the right of people to access justice అని చెప్పి సుప్రీం కోర్టు ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి ట్రైబ్యునల్స్ వేటి మీద అయితే ఏర్పాటు చేశారో
వాటి మీద న్యాయం అనేటటువంటి, వాటి మీద ఎడ్యుకేషన్ అంటే వాటి మీద జ్యూరిస్డిక్షన్ అనేది కేవలం సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంటుంది, హైకోర్ట్స్కి ఉండవు. ఎందుకంటే ట్రైబ్యునల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హైకోర్ట్స్కి ఉండవు. ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద హ్యాండిల్ చేసేటటువంటివి, ఇది లేకపోతే ట్యాక్సేషన్ ఇష్యూస్, ఇవేవైతే ఉన్నాయి, ఫుడ్ కానీ ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటి మీద. అర్థమైందా? సుప్రీం కోర్టుకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది, హైకోర్టుకి అయితే ఉండదు. అందుకోసమనే స్పీడీ జస్టిస్ అనేది అందడం అవసరం. సో వేకెన్సీస్ అనేవి అర్జెంట్గా ఫిల్అప్ చేయండి, అపాయింట్ చేయండి పీపుల్ అని చెప్పి, అఫీషియల్స్ అని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది, ప్రతిరోజు ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్లయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. వీలైతే మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి అమ్మా, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఎన్సీఆర్టీ కోర్స్ యూ మస్ట్ టేక్ దిస్ కోర్స్ అండి, బికాస్ ఫౌండేషన్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక్కసారి మీరు ఎన్సీఆర్టీస్ ఫిల్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ట్రస్ట్ మీ. ముఖ్యంగా హిస్టరీ అండ్ జాగ్రఫీలో అయితే 80% క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు విత్ ఈజ్, టక్కనే ఆన్సర్ చేయగలుగుతారు. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి కూడా చెప్తున్నాను, అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, ఎవ్రీ డీటెయిల్ కూడా చెప్తున్నాను, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏదో నోట్స్ మనకి ఎన్సీఆర్టీ నోట్స్ పెట్టుకొని అది అలా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. అథెంటిక్గా ఎన్సీఆర్టీని చూపిస్తూ వర్డ్ టు వర్డ్ ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అండ్ పక్కన ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాస్తున్నాను, సో దట్ యూ కెన్ మేక్ ఈజీ నోట్స్ అని కూడా. అర్థమైందా? సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, గెట్ యువర్ బేసిక్స్ వెరీ స్ట్రాంగ్ త్రూ దిస్ ఎన్సీఆర్టీ కోర్స్. సో ప్రెసెంట్ 10,000 ఉంది, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో అది 15,000 అవ్వబోతుంది 16th నుంచి. అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది జాయిన్ అయితే. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మా. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ నాన్న.